చల్లగా. Folk songs round lo first contestant is going to be Sriram Charan. ఏమైందిరా? బాధగా ఉంది. నాకు లేని బాధ నీకెందుకురా? నీ బాధ నా బాధ కాదా? రాయే రాను రాను నాను రాను కుదరదయ్యో, కాదు కాదు ఇల్లు కాదు ఒకేవయ్యో, వద్దు వద్దు మీద మీద పడకురయ్యో, సిగ్గు సిగ్గు చిన్న కోక లాగకయ్యో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది. పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నదే. ఏం పండు తీసుకొచ్చిందిరా అబ్బాయి? యాపిల్ పండు, నారింజ పండు, బత్తాయి పండు, పప్పాయి పండు, అనస పండు, పనస పండు, నిమ్మ పండు, దానిమ్మ పండు, మామిడి పండు, అరటి పండు. రాను అని కాదు అని అంతలేసి మాటలని సంతకొచ్చే చూడవయో సిన్నది. కాదనంటే అవుననిలే, లేదనంటే ఉందనిలే, ఆడవారి మాట తీరు వేరులే. అవునా మైనా మాతో చిందే చిందే, బాబోయ్ రానోయ్ నాకసలే సిగ్గోయ్ సిగ్గోయ్. సిగ్గు సిగ్గంటూనే సిన్నదో సిన్నదో, సిరంత జార్చిందా సిన్నదో సిన్నది. కసుబుస్సంటూనే కుర్రదో కుర్రదో, కౌగిట్లో వాలిందా కుర్రదో కుర్రదే. హరిలో రంగా హరి హరి, సామి రంగా హరి హరి. ఏంటి ఎవరు పట్టించుకోవట్లేదేటే? గాజు ఆక పిల్ల మెంగాజులోళ్ళం కాదా, చెయ్యి సాపలేదా మా గాజు తొడగలేదా. తప్పు అని గిప్పు అని అందరిలో ముందరని సాటుకొచ్చి సిందులేసే సిన్నది. తప్పనంటే ఒప్పనిలే, ఒప్పనంటే తప్పనిలే, సూటిగాను చెప్పదయో ఆడది. రావే పిల్ల ఎందుకు మళ్ళా గుల్ల, ఎల్లో ఎల్లో ఎల్లెల్లో ఎల్లో ఎల్లో. రాను రానంటూనే సిన్నదో సిన్నదో, రాములరి గుడికొచ్చే సిన్నదో సిన్నది. కాదు కాదంటూనే కుర్రదో కుర్రదో, తోటకాడకొచ్చిందా కుర్రదో కుర్రది. పచ్చి పచ్చి వంటూనే పిల్లదో పిల్లదో, పళ్ళట్టుకొచ్చిందో పిల్లదో పిల్లదే. Judges, over to you. Ram Charan, Ma'am, do you have a girlfriend or are you married? still single madam, ready to mingle.
పనిలో పనిగా అడ్వర్టైజ్ చేసేసుకోవడం కూడా. ప్రపోజల్ కెమెరా త్రూ ప్రపంచం అంతా తెలిసిపోయింది ఇప్పుడు. చాలా ఎనర్జెటిక్గా పాడావు శ్రీరామ్. థ్యాంక్ యూ మ్యామ్. పట్నాయక్ గారి అంటే ఆ టైంలో వచ్చిన పాటలన్నీ కూడా సినిమాలో ఏదో ఒక చోట ఏదో ఒక పాట కంపల్సరీగా ఒక ఫోక్లోర్ ఉంటూనే ఉండేది. అండ్ అన్నీ సూపర్ హిట్సే. ఆ క్రెడిట్ ఆయనకే చెందింది. వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ సాంగ్స్ పాడారు. చాలా ఎనర్జెటిక్గా పాడారు. అండ్ వెరీ గుడ్ స్టార్ట్ టు దిస్ వండర్ఫుల్ ఎపిసోడ్. థ్యాంక్ యూ మ్యామ్. మేడం మీరు ఆ సినిమాలో డబ్బింగ్ చెప్పారు కదా, అవును. ఏదైనా ఒక డైలాగ్ చెప్తారా? పట్టీలు వేసుకుంటే ఎందుకు వేసుకున్నారని మీరే ఏడిపిస్తారు. తీసేస్తే ఎందుకు తీసేసారని మళ్ళీ మీరే అంటారు. వేసుకుంటే వేసుకుంటాను, తీసేయాలనిపిస్తే తీసేస్తాను. అసలు నా సంగతి నీకెందుకయ్యా? నీకు నాకు ఏంటి సంబంధం? వెళ్ళవయ్యా వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ మ్యామ్. శ్రీరామ్ సార్. బాగా పాడావు, చాలా బాగా పాడావు. అంటే బాగా పాడలేకపోతే కనుక ఏదైనా ఒకటి ఇక్కడ బాగా పాడలేదు, ఇక్కడ బాగాలేకపోతే ఇంకా పాడితే బాగుంటుందని చెప్పడానికి మాటలు ఉంటాయి. కానీ అంతా అద్భుతంగా ఆశాంతం అద్భుతంగా పాడిన తర్వాత ఇంకా వేరే మాటలేం లేవు. సూక్ష్మదర్శన సహాయంతో చూసిన సూక్ష్మ క్రిమంత పొరపాటు కూడా లేదు. అంత బాగా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. శ్రీరామ్ చాలా బాగుందమ్మా. చాలా ఉత్సాహభరితంగా ఆర్పి పట్నాయక్ గారు కంపోజ్ చేసిన ఈ పాటని నువ్వు ఒక కర్ణాటక క్లాసికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీలోంచి వచ్చావు కదా. అవును సార్. అట్లాంటిది ఈ పాట పాడేటప్పుడు నీకు ఎలా ఉంది? నీ ఫీలింగ్ ఏంటి? ఫీలింగ్ అంటే ఎంజాయ్ చేశాను సార్. ఆ సాంగ్ బాగా నచ్చింది అండ్ ఎంజాయ్ చేస్తూ పాడాను అనుకుంటున్నాను. అంటే నువ్వు నేర్చుకున్న శాస్త్రీయ సంగీతం దీనికి బాగా పెర్ఫామ్ చేయడానికి దోహదపడింది అనుకుంటున్నావా? డెఫినెట్గా సార్. అంటే ఈ సాంగ్ అనే కాదు, ఏ సాంగ్ పాడినా మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ తప్పకుండా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. నీకు ఎందుకంటే శాస్త్రీయ సంగీత బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చి కూడా నువ్వు అలవోకగా అవలీలగా ఈ పాట పాడగలిగినందుకు నువ్వు కరెక్ట్ రూట్లోనే ఉన్నావని నేను భావిస్తున్నాను. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇంకే రూట్ తెలుసుగా, కరెక్ట్ రూట్లో వెళ్ళిపో. థ్యాంక్ యూ సార్.